బ్యాక్ ముంబైలో కూడా ర్యాష్ డ్రైవింగ్ ఒక ప్రాణాలు తీసింది. మాతుంగా ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్ బస్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా 34 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. డివైడర్ను ఢీకొట్టిన బస్సు ఇతర వాహనాలపై కూడా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి. మితిమీరిన వేగంతో బస్సును నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. బస్ డ్రైవర్ కూడా ప్రమాదంలో గాయాలయ్యాయి. మాతుంగా రోడ్పై ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సును పక్కకు తొలగించారు. ఇతర వాహనాలను కూడా పక్కకు జరిపారు. కార్లలో వెళ్తున్న కొందరు కూడా ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి.